వెల్కమ్ టు స్టానిస్ మీడియా. మహానాడు ఏర్పాట్లపై టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కార్యకర్త అధినేత అనేలా కార్యక్రమం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు. హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడులో 19 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ అజెండాపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన 19 తీర్మానాలకు పోలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన అంశంపైన సూటిగా స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీకి మహిళలు, బీసీలు 2 కళ్లలాంటి వారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చాటాలని, జనాభాలో 50% ఉన్న బీసీలను పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. బీసీలు, మహిళల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని నేతలకు సూచించారు. కార్యకర్తే అధినేత అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం నేపథ్యంలో ఈసారి మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అగ్రనేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తారు. పార్టీ క్యాడర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.